నందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క కృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట ఆదికాండము 36వ అధ్యాయము 7వ వచనము. వారు విస్తారమైన సంపద గలవారు కనుక వారు కలిసి నివసింపలేకపోయేది. వారి పశువులు విశేషమై ఉన్నందున వారు పరదేశులై ఉండిన భూమి వారిని భరింపలేకపోయాను. ఈ మాటలు మనము ఆదికాండంలో చూస్తున్నాము. ఇక్కడ వారు అనంటే యాకోబు యాషావు అని మనం చూడగలముంట. ఎప్పుడైతే యాకోబు తన మామయ్యను లాబాను యొద్ద నుండి వచ్చారో యాషావు యాకోబుని ఎదుర్కొన్నట్టుగా మనం చూడగలం. వారిద్దరూ కలిసి వచ్చి ఆ దేశంలో నివసించినట్టు చూడగలం. కానీ వారు విస్తారమైన సంపద గలవారట. అంటే యాషావు సంపాదించుకున్నారు, యాకోబు కూడా దేవుని ఆశీర్వాదం వలన సంపాదించుకున్నారు. కనుక వారు విస్తారమైన సంపద గలవారుగా ఉన్నారంట. అంటే ఎంత సంపాదన ఉంది అని అంటే అది విస్తారం అన్నమాట. కనుక వారు కలిసి నివసింపలేకపోయారట. అంటే వారి ధనము, వారి యొక్క వృత్తి వలన వచ్చిన గొర్రెలు వ్యాపార పశువులు కావచ్చు, అవి విస్తారముగా ఉన్నందున వారు కలిసి నివసింపలేకపోయారట. అంటే దేవుడు వారిని ఆశీర్వదించడం వల్ల వారి సంపాదన ఎంత ఎక్కువైపోయింది అని అంటే వారు కలిసి నివసించలేనంతగా అయిపోయింది. అంటే ఒక దేశము, ఒక పట్టణము వారి యొక్క సంపాదనలో వారు నివసించడానికి అది సరిపోలేదంట. అందుకు వారి పశువులను విశేషమై ఉన్నందున వారు పరదేశులై ఉండిన భూమి వారిని భరింపలేకపోయిందట. అంటే అంత సంపద దేవుడు వారికి ఇచ్చారన్నమాట. వారి పశువులు విశేషమై ఉన్నందున, అంటే చాలా ఎక్కువగా ఉన్నందున ఆ పశువులు కాపర్లు, వారి పని మనుషులు, వీరి పని మనుషులు, ఇక ఆ భూమి వారిని భరింపలేకపోయిందంట. అక్కడ చూస్తే ఆ మాట, వారు పరదేశులై ఉండిన భూమి వారిని భరింపలేకపోయాను. అంటే అంతగా వారు ఆశీర్వదింపబడ్డారు. 6వ వచనంలో మనం చూస్తే యాషావు వేరే ప్రాంతానికి వెళ్ళిపోయినట్టుగా మనం చూడగలం. ఆదికాండం 36వ అధ్యాయం 6వ వచనం. యాషావు తన భార్యలను, తన కుమారులను, తన కుమార్తెలను, తన ఇంటి వారిని అందరినీ, తన మందలను, తన సమస్త పశువులను, తాను కానాను దేశంలో సంపాదించిన ఆస్తి అవత్తును తీసుకొని తన తమ్ముడైన యాకోబు ఎదుటి నుండి మరి ఒక దేశమునకు వెళ్ళిపోయిన. ఎందుకు వెళ్ళిపోయారు అనేది ఇక్కడ 7వ వచనంలో మనకి చెప్పబడుతుంది. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. యాషావు యాకోబులు ఆరాధించిన దేవుణ్ణి మనము ఆరాధించాం. యాషావు తప్పిపోయిన యాషావు మరలా సంపాదించుకున్నట్టుగా చూడగలం. యాకోబు పారిపోయిన దేవుడు అతన్ని ఆశీర్వదించినట్టుగా మనము చూడగలమట. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ కూడా మనము కూడా ఎప్పుడైతే దేవుని ఆశీర్వాదాన్ని ఆశపడతామో అది దేవుడు ఇచ్చినప్పుడు భూమి భరింపలేనంతగా దేవుడు ఆశీర్వదిస్తాడట. అంటే ఆ ఆశీర్వాదానికి హద్దులు ఉండవు అని ఇక్కడ యాషావు యాకోబు ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నారు. దేవుని కృప, యాషావు యాకోబును ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించునుగాక. మనము కూడా దేవుని యొక్క కృపను బట్టి ఆశీర్వదింపబడి అనేక మందికి ఆశీర్వాదకరంగాను దేవునికి మహిమకరముగాను మారుదుముగాక. ఆమేన్.